सुपरिटेंडेंट महकमा आबकारी विकाराबाद जिले के विजय भास्कर ने मीडिया को बताया कि आज विकाराबाद रेलवे जंक्शन पर महकमा आबकारी के अहदेदारों ने कोणार्क एक्सप्रेस में विशाखापट्टनम से सवार होकर मुंबई जा रहे एक मुश्तबा मुसाफिर समी शेख का बैग चेक किया तो इसके कब्जे से 25 किलो खुश्क गांजा बरामद हुआ, जिसे जब्त करते हुए इस शख्स को गिरफ्तार कर लिया गया। गांजे की मालियत 2 लाख रुपए से जायद बताई जा रही है। समी शेख ने बताया कि वो हुगली कलकत्ता का साकिन है और विशाखापट्टनम में एक शख्स ने ये गांजा मुंबई मुंतकिल करने की गर्ज से इसके हवाले किया था। शहर न्यूज़ के लिए मैं मोहम्मद मुकरमुद्दीन। मज़ीद खबरों और मियारी उर्दू सहाफ़त की तरक्की व तरवीज के लिए शहर न्यूज़ के इस चैनल को सब्सक्राइब और फॉलो करें। हमारे वीडियोस पर लाइक और शेयर और कमेंट करना ना भूलें। డైరెక్టర్ మా గౌరవమైన డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏంటంటే మా జ్యుడిషియల్లో కల్టివేషన్ కోసం ట్రై చేస్తున్నాం. కల్టివేషన్ ఎక్కడ గాంజా దొరకలేదు. అయితే ఏంటంటే మనది వికారాబాద్ జంక్షన్ రైల్వే జంక్షన్ కాబట్టి ఈ రూట్లో పోయే ట్రైన్స్ ని మనము గాంజా కోసం కానీ నాన్ డ్యూటీ పెళ్లి కోసం మనం రెగ్యులర్ గా మన సిబ్బంది నెలలో కనీసం 3 to 4 times మనం ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ది కోర్స్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ భువనేశ్వర్ టు బాంబే వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ని మనము ఈరోజు మన సిబ్బంది ఏంటంటే తనిఖీ చేయడం కోసము రైల్వే స్టేషన్ రీచ్ అయిన టైంలో ఏంటంటే ఒక పర్సన్ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర సస్పెక్టెడ్ గా క్యారీ బ్యాగ్ పెట్టుకుని ఉండడంతో అనుమానాస్పదం అది బ్యాగ్ చెక్ చేయడం జరిగింది. బ్యాగ్ చెక్ చేసి ఏంటంటే వాళ్ళకి ఇంతవరకు ఏంటంటే నియర్లీ 25 kgs గాంజా డై గాంజా ఉంది. అది గాంజా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. అతను కూడా ఒప్పుకున్నాడు గాంజా. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఏంటంటే నేను వైజాగ్లో ఒక పర్సన్ నాకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు వైజాగ్ నుంచి నేను బాంబేకి తీసుకెళ్తున్నాను. మీ పేరు ఏంటంటే సన్నీ సేట్ అని చెప్పాడు. అతను నేటివ్ ఎక్కడంటే మన కలకట్టాలో హుబ్లీ దగ్గర ఉంటుందని చెప్పాడు. అన్నట్టు మనం ఎవ్రీ టైం రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేస్తున్నాము. ఇది ఈ పర్సన్ నుంచి ఏంటంటే ఇదివరకు ఎప్పుడు తీసుకొచ్చినామంటే లేదు, ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ అఫెన్స్ అని చెప్పాడు. మన ఫ్యామిలీ కార్లో కూడా ఇది ఫస్ట్ అఫెన్స్. దీని వర్త్ నియర్లీ 2 lakhs పైన ఉంటుంది. సో ఈ కేసు ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ రైడ్లో ఏంటంటే ఏఎస్ వికారాబాద్ డిటిఎఫ్సిఐ అండ్ ప్రేమ్ ఎస్ఐ అండ్ వికారాబాద్ స్టేషన్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ రైడ్లో పార్టిసిపేట్ చేసిన సిబ్బందిని కూడా అందరిని అభినందిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేసు ఏంటంటే వికారాబాద్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్ లో మీరు పక్కా సమాచారంతో ఈ ట్రైన్ లో తనిఖీ చేస్తున్నారా? అసలు ఈ గతంలో కూడా ఇటువంటి కేసెస్ చాలా జరిగాయి. గతంలో వీళ్ళు అంటే మన స్టేట్ కి సంబంధించిన లేకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మనది ఏంటంటే వయా ట్రైన్ రూట్ అనేది వికారాబాద్ అనేది ట్రైన్ రూట్ ఉంది కాబట్టి జంక్షన్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ బాంబే టు వైజాగ్ కూడా లేకుంటే వైజాగ్ టు బాంబే ఇవ్వడము పోతుంటారు జనరల్ గా. మనం ఏంటంటే మనకు ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మనం అడపదోడు మనం చెక్ చేస్తున్నాము. చెకింగ్ లో సమ్ టైమ్స్ దొరకపోవచ్చు. సో ఇది రొటీన్ కార్యక్రమం. రెగ్యులర్ ఫ్యూచర్ లో కూడా మనం రెగ్యులర్ గా ట్రైన్ చెక్ చేయడం జరుగుతుంది. ఐదర్ గాంజా కోసం కానీ ఇంకా అదర్ ఎన్డీపీ సబ్స్టెన్స్ కానీ నాన్ డ్యూటీ లిక్కర్ కానీ ఎనీథింగ్ బస్సులు చెక్ చేస్తున్నాం, ట్రైన్ చెక్ చేస్తున్నాం, రెగ్యులర్ రైడ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈ తనిఖీలో భాగంగా దొరికిన కేసు.